ఓ సోదర సోదరి మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరి మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. భక్త్యా మాం అభిజానాతి యావన్యస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని బట్టి చేస్తుంది, అవును అండి మేము భగవద్ధామానికి వెళ్ళాలి, మేము భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటుంటారు. కరెక్ట్, చాలా మంచి కోరిక, చాలా ఉత్తమమైన కోరిక. కానీ అది నెరవేరుతుందా లేదో చూసుకో ఒకసారి. ఎవరికి ఆ కోరిక నెరవేరబోతుందో ఇప్పుడు తెలుస్తోంది, అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, కేవలం భక్తియుత సేవ ద్వారానే మనిషి నన్ను యథారూపంలో దేవాది దేవునిగా తెలుసుకోగలుగుతాడు. అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావంలో ఉన్నప్పుడు భగవద్ధామంలో ప్రవేశించగలుగుతాడు. ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు చెప్పాడు ఇక్కడ. అంటే భగవద్ధామంలో ప్రవేశించాలి అంటే నువ్వు మొట్టమొదటి ఏంటి, ఇంతకుముందు చెప్పిన శ్లోకం ప్రకారము విశుద్ధ భక్తియుత సేవలోకి ప్రవేశించాలి. విశుద్ధ భక్తియుత సేవలోకి ప్రవేశించడం అనేది దాని యొక్క ప్రీ రిక్విజిట్. అంటే దానికి అవసరం ప్రథమ యోగ్యత అని అంటే భక్తిలోకి ప్రవేశించడము, భగవద్ధామ ప్రాప్తికి భక్తి యోగంలో ప్రవేశించడము. అంటే అవునండి మేము భక్తిలో ఉన్నామండి, మేము ఆల్రెడీ భక్తిలో ఉన్నామండి, మా దీక్ష అయిపోయిందండి, మేము భగవన్నామ జపం చేస్తుంటామండి, మేము దానాలు చేస్తుంటామండి, రకరకాలు పలుకుతుండొచ్చు. కానీ భక్తి వేరు, భక్తి సాధన వేరు, విశుద్ధ భక్తియుత సేవ వేరు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ విషయం మనకు అర్థమైనప్పుడు అవునండి నేను విశుద్ధ భక్తియుత సేవలో నేను ప్రవేశించాను ఎట్లా చేస్తుంటే, నీకు 4 లక్షణాలు ఉండాలి. నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, నీకు ఎటువంటి దుఃఖం కలగకూడదు, నీకు ఎటువంటి భౌతిక కోరికలు ఉండకూడదు, సకల జీవులను సమానంగా చూడగలగాలి. అప్పుడే నువ్వు నిజంగా విశుద్ధ భక్తియుత సేవలోకి ప్రవేశించగలుగుతావు. అప్పుడే నీకు ఎటువంటి వైష్ణవుల పట్ల అపరాధం నువ్వు చేయకుండా ఉంటావు, కింద వారి పట్ల నువ్వు కన్న తండ్రిగా భావిస్తుంటావు, సమానుల పట్ల మిత్రత్వంతో ఉంటావు, నీకంటే పెద్దవాళ్ళని గురుతుల్యులుగా భావించి వారిని సేవిస్తుంటావు. కాబట్టి నీ నుంచి వైష్ణవ అపరాధం ఎప్పటికీ జరగదు. ఇది పరిస్థితి. ఆ విధంగా విశుద్ధ భక్తియుత సేవలో ఎవరైతే ప్రవేశిస్తారో వారికి కలిగేటువంటి వారు భక్తి సామ్రాజ్యంలో భగవద్ధామంలో ప్రవేశించడానికి అర్హులు. ఎప్పుడు 2 కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయటం. మొట్టమొదటిది ఏమిటంటే కృష్ణ ఏమన్నాడు, ఆ విశుద్ధ భక్తియుత సేవ ద్వారా కృష్ణుడంటే ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది. మొట్టమొదలు భక్త్యా మాం అభిజానాతి యావన్ యశ్చాస్మి తత్వతః. అంటే యథార్థంగా కృష్ణుని గురించి ఉన్నట్లుగా, యథార్థంగా కృష్ణుని యథారూపంలో ఉన్నట్లుగా కృష్ణుడి గురించి తెలియడం కోసం విశుద్ధ భక్తియే ఏకైక మార్గము. ఇది చాలా సులభంగా కూడా భక్త్యా మాం అభిజానాతి, అవునని భక్తి ద్వారానే కృష్ణుడు తెలుస్తాడు అన్నాడు. కానీ ఏ భక్తి ద్వారా? విశుద్ధ భక్తి ద్వారా. విశుద్ధ భక్తి అంటే ఏంటండి అంటే ఈ 4 లక్షణాలు. ఈ 4 లక్షణాలు పుణికిపుచ్చుకున్న వాడు చేసేటువంటి భక్తియే విశుద్ధ భక్తి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఈ 4 లక్షణాలను పుణికిపుచ్చుకున్న వాడు చేసేటువంటి భక్తియే విశుద్ధ భక్తి. ఆ విశుద్ధ భక్తి ద్వారానే శ్రీకృష్ణుడు యథారూపంలో యథాతథంగా తెలియబడతాడు. అప్పటిదాకా కృష్ణుడు తెలియబడడు, తెలిసినట్టే అనిపిస్తాడు కానీ తెలియబడడు. ఇంకా దీనిలో ప్రభుపాల వారు రాస్తున్న దీనికి ఈ కృష్ణ అంటే శ్రీకృష్ణుని గురించి తెలియడం అంటే యథాతథంగా తెలియడం. యథాతథంగా తెలియడానికి మన విశ్వవిద్యాలయ పట్టాలు ఏమాత్రం పనికిరావు. తర్వాత నీకున్నటువంటి పైపైన తేలాడుతూ చేసేటువంటి భక్తి సాధనలు కూడా పనికిరావు. కానీ ఎప్పుడైతే తీవ్రమైన ఇచ్చ ఉంటుందో శ్రీకృష్ణుడు నాకు వెల్లడి కావాలి అని, అప్పుడే అది నీకు సాధ్యపడుతుంది. అయితే నీకు కృష్ణుడు యథాతథంగా తెలియడంతో సరిపోదు, అది మొదటిది. నెక్స్ట్ ఏంటి? తతో మాం తత్వతో జ్ఞాత్వా. నెక్స్ట్ తతో మాం తత్వతో జ్ఞాత్వా అంటే ఏంటి? ఇదే విధంగా అతడు పూర్తిగా చివరి వరకు తెలుసుకొని ఉండాలి.
తెలుసుకోవడం ఒకటి, తెలుసుకునే ఉండాలి ఒకటి. నేను డాక్టర్ విద్య నేర్చుకున్నానండి, కానీ ప్రాక్టీస్ చేయలేదు, అంతా మర్చిపోయాను. అప్పుడు నువ్వు డాక్టర్ కాదు. కేవలం విద్య ద్వారా నువ్వు డాక్టర్ ఎట్లా అవుతావు? డాక్టర్ కావు. కాబట్టి కృష్ణ ఏమన్నాడు ఇక్కడ, అభిజానాది పూర్తిగా ఉన్నట్టుగా తెలుసుకోవడము, అదే భావనలో చివరి వరకు ఉండడము, రెండు. అటువంటి వాడే తతో మాం తత్వతో జ్ఞాత్వా. తతో అంటే తథా అప్పుడు అంటే పూర్తి అంటే భక్తి, విశుద్ధ భక్తి ద్వారా కృష్ణుడిని యథార్థంగా నీకు అర్థమైంది, తెలుసుకుంది. అప్పుడు నిజంగా నన్ను తెలుసుకొని, ఆ విధంగా నిజంగా తెలుసుకొని చివరి వరకు ఆ విధంగా ఉంటాడు. అటువంటి వాడు విశదే తదనంతరం ప్రవేశిస్తాడు. అప్పుడు భగవద్ధామాన్ని ప్రవేశిస్తాడు. చూసారా, ఆత్మస్థితి అనేది భగవత్ ప్రాప్తికి, భగవద్ధామ ప్రాప్తి, గోయింగ్ టు బ్యాక్ టు గాడ్ హెడ్, అది ఏ విధంగా పనిచేస్తుంది? మొట్టమొదటి లక్ష్యం నువ్వు ఆత్మస్థితికి రావడం నాయన. మరి ఆత్మస్థితి రావాలంటే 12 సాధనలు చేయాలి. చేసావా? అయ్యో నాకు తెలియదండి, కాబట్టి నాయన హాయిగా ప్రశాంతంగా ఉండు, బ్యాక్ టు గాడ్ హెడ్ అని అనకు. నీకోసమే ఈ గీతా జ్ఞానం ఉంది. నీ అమాయకత్వంతో భగవంతుడి, అవునండి చాలా అమాయకుడు అండి, పర్వాలేదు తీసుకెళ్ళిపోతాం, పర్వాలేదు అనుకుంటున్నాడు కదా, అట్లా అమాయకత్వం పనిచేయదు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరగడానికి 3 కారణాలు ఉంటాయి. సపోజ్ అగ్ని ఉంది, అగ్నిలో పిల్లవాడు కానీ పెద్దవాళ్ళు కానీ చేయొచ్చు. అంటే అగ్ని ప్రమాదం జరిగింది అంటే చేయి కాలింది అంటే అయ్యో నేను చూడలేదండి అని అనడం ఒక కారణం. తర్వాత నేను ఆలోచించలేదండి, అది పట్టుకున్న తర్వాత తెలిసింది, నేను అనుకోలేదు అట్లా అంటారు. నాకు తెలియదు అంటే అగ్ని కాలుతుంది నాకు తెలియదు అని పెద్దవాడు అన్నాడు. చిన్నపిల్లవాడు వాడు తెలియదు, వెళ్ళి ముట్టుకున్నాడు, అది కాలుతుంది. అంటే ఏంటి? ఆ సంగతి తెలియక చేసేవాళ్ళు కొంతమంది, చూడని వాళ్ళు కొంతమంది, ఆ విధంగా అనుకోని వాళ్ళు కొంతమంది, ఈ విధంగా 3 రకాలు జరుగుతుంది. కాబట్టి నీకు ఆత్మ గురించి తెలియకుండా నేను ఇప్పుడు నా దీక్ష అయిపోయింది కాబట్టి జపం చేస్తానని భగవద్ధామానికి వెళతా అనుకుంటే అది తెలియక అది. కాబట్టి తతో మాం తత్వతో జ్ఞాత్వా, తెలుసుకొని అని చెప్తున్నాడు. నేను తెలుసుకోవాలి. అవును, నేను భగవద్ధామానికి వెళ్ళాలంటే, భగవత్ ప్రాప్తిని పొందాలంటే నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనే విషయం మీరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నేను నా మనస్సులోనే, నా భావంలోనే ఉంటే ఏం జరుగుతుంది? ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉంటాం, భావనలో ఉంటాం. మనంతా బ్యాక్ టు గాడ్కి వెళ్తున్నాం. ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయారండి అంటాడు. ఎక్కడికి పోలే, ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ అవే లక్షణాలు, అవే బుద్ధులు, అవే నడుస్తుంటుంది. దేహాలు మారుతాయి అంతే. ఇది ఆ విధంగా సాగుతుంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా, సావధానంగా గమనించాలి. అయితే ఇక్కడ విశదే తదనంతరం అనే విషయాన్ని అంటే ప్రవేశిస్తున్నాడు, నాలోనే ప్రవేశిస్తున్నాడు అని చెప్తున్నాడు కృష్ణుడు. విజయ పదమున సాగుదా